ushendra's engineering tutorials ki swagatam. Control systems lo inkoka important topic, control systems playlist nunchi inkoka important topic, polar plots. ఇది తెలిస్తేనే Nyquist plot కొంచెం ఈజీ అవుతుంది. Nyquist plot is an extension to polar plot. కంపల్సరీ Nyquist plot యూస్ చేసుకుని స్టెబిలిటీ అనాలిసిస్ చెప్పాలంటే డెఫినెట్గా పోలార్ ప్లాట్స్ తెలిసి ఉండాలి. సో పోలార్ ప్లాట్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్, స్టెబిలిటీ యూజింగ్ ఫ్రీక్వెన్సీ డొమైన్. అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనగానే గైస్ ఎలాంటి ప్రాబ్లంలోనే డెఫినెట్గా S is equal to j omega పోలార్ ప్లాట్లో, బోర్డ్ ప్లాట్లో S is equal to డెఫినెట్గా S is equal to j omega ప్లగ్ ఇన్ చేయాల్సిందే. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. అండ్ క్వశ్చన్కి స్ట్రేట్వే క్వశ్చన్కి వెళ్ళే ముందు చిన్న బేసిక్స్ స్కిప్ చేసి ఉంటారు, లేకపోతే చాలా గ్యాప్ వచ్చింది కదా, 7 months ఎగ్జామ్ ఇవ్వాలి ఫ్యూ డేస్లో, మర్చిపోయి ఉంటారు. జస్ట్ ఎ స్మాల్ రిమైండర్, గుర్తు చేయటం. కాంప్లెక్స్ నంబర్ ఎట్లా ఉంటుందంటే a plus jb. మ్యాగ్నిట్యూడ్ ఎలా కడతాం దానికి? పోలార్ కోఆర్డినేట్స్లోకి మార్చాల్సి వచ్చినప్పుడు మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ కట్టాలి కదా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a plus jb ఈజ్ ఈక్వల్ టు √a² plus b². ఓకే, అండర్ రూట్ ఉంటుంది. అండ్ ఓన్లీ ఇమాజినరీ ఉంటే లైక్ ఇదిగోండి ఈ కేసులో S is equal to j omega ఇలాగా అది ఎలా రాసుకోవచ్చు? 0 plus j omega అని చెప్పి రాసుకోవచ్చు కదా. మరి దీనికి కూడా ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా, దాట్ విల్ బీ ఈక్వల్ టు √0 plus omega². 0, it's a 0. సో √omega² విల్ బీ ఈక్వల్ టు సింప్లీ omega. గైస్ ఇది కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ మర్చిపోయింటే ఆ స్టెప్లో అది ఎలా వచ్చింది అంటే దాట్ విల్ బీ ద రీజన్, రైట్? ఇంకొకటి కాంప్లెక్స్ నెంబర్కి గైస్ వీ హ్యావ్ టు గో ఫర్ యాంగిల్ ఆల్సో. పోలార్ కోఆర్డినేట్స్లోకి మార్చినప్పుడు ఫేజ్ యాంగిల్ కూడా కట్టాలి. యాంగిల్ a plus jb ఎలా రాస్తాము? దాట్ విల్ బీ ఈక్వల్ టు tan ఇన్వర్స్. ఇవన్నీ ఫండమెంటల్స్, ఇవన్నీ తెలుసుంటేనే పోలార్ ప్లాట్, బోర్డ్ ప్లాట్ కొంచెం ఈజీ అవుతుంది. tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ అంటే b/a వస్తుంది. tan ఇన్వర్స్ b/a. అందుకనే రూట్ లోకస్లో గుర్తుందా, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అది కట్టినప్పుడు ఇది బై ఇది తీసుకుంటాం, ఇమాజినరీ బై రియల్ తీసుకుంటాం. దాట్స్ ద రీజన్ b/a ఇమాజినరీ. అది ఇంకా స్టాండర్డ్ ఫార్మ్స్ అన్నట్టు, రైట్? ఒకవేళ ఇదే ఉందనుకోండి, ఓన్లీ ఇమాజినరీ ఉంది, వి డోంట్ హ్యావ్ దిస్ వన్, రియల్ లేదు. సో -jb plus jb ఎనీథింగ్, ఇక్కడ 0 వేసుకొని దీనికి యాంగిల్ కడితే దట్ విల్ బి tan ఇన్వర్స్ b/0 కదా. ఎనీథింగ్ బై 0 that will be tan inverse as it is. మరి బ్రాకెట్లో ఎనీథింగ్ బై 0 that will be infinite కదా. సో tan inverse infinite 90 degrees, it's in degrees, so 90 degrees. అండ్ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా డిగ్రీస్లో పెట్టుకొని మనం ఇవాల్యుయేట్ చేస్తాం, నాట్ ఇన్ రేడియన్స్. రిమెంబర్ దాట్ వన్, క్యాల్కులేటర్ ఎప్పుడు డిగ్రీస్లో ఉండాలి. అండ్ గైస్ ఇది ఈ కేసులో మరి ఓన్లీ ట్రూ వాల్యూ ఉంటే ఇది ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాం? ఐ మీన్ రియల్ వాల్యూ ఉంటే, ఇమాజినరీ లేకుండా సింప్లీ a ఉందనుకోండి, ఓన్లీ a ఉంది అండ్ ప్లస్ j0 ఉంది. వాట్ విల్ బి దిస్ వన్? ఇట్ విల్ బి వన్స్ అగైన్ ద యాంగిల్ ఆఫ్ దిస్ వన్ విల్ బి tan ఇన్వర్స్ 0/a. that will be anything by 0, I mean 0 by anything, that's 0. so tan inverse 0, that's simply 0. గైస్ అలా కాకుండా ఇదే పాయింట్ సెకండ్ క్వాడ్రంట్లో కానీ థర్డ్ క్వాడ్రంట్లో కానీ ఉంటే వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ కరెక్షన్. గైస్ నేను చేసే ప్రాబ్లం అంతా కూడా ఐఫోలో నాగూర్ఖని బాగుంటుంది, నాగూర్ఖని అండ్ ఆనంద్ కుమార్ బాగుంటాయి. బిగినర్స్కి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అన్ని విడమర్చి స్టెప్ వైజ్ ఇచ్చున్నాడు. సో గైస్ 4th యూనిట్లో నాగూర్ఖనిలో 4th యూనిట్లో ఎగ్జాంపుల్ 4.1కి వెళ్ళే ముందు ప్రీవియస్ పేజ్లో దీని గురించి చాలా క్షుణ్ణంగా క్లియర్గా ఇచ్చున్నాడు, ఎలాంటి కరెక్షన్స్ చేయాలని చెప్పి. ఈ పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంటే ఆ ఫేజ్ యాంగిల్ ఎలా తీసుకోవాలన్నది చాలా క్లియర్గా ఇచ్చినాడు నాగూర్ఖనిలో 4th యూనిట్. వెతకాల్సిన అవసరం లేదు. 4.1 ఎగ్జాంపుల్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానికి ముందు పేజ్లో ఇది ఇస్తాడు. మనకు చాలా ఈ లైక్ పోలార్ ప్లాట్లో తరచుగా ఎదురొచ్చే పాయింట్ ఏంటి అంటే -a plus j0. ఇది ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టు గ్రాఫ్ షీట్లో, ఇది సెకండ్ థర్డ్లో ఉన్నప్పుడు గైస్ చిన్న కరెక్షన్ చేస్తాము. దిస్ విల్ బి
మైనస్ 180 గైస్, ప్లస్ ఆర్ మైనస్ 180, నేను మీకు చూపిస్తాను. 180 degrees మైనస్ tan inverse, it's a 0 by a, so this will be equal to plus or minus 180, plus 180 అన్న మైనస్ 180 అన్న అదే నేను గ్రాఫ్ షీట్లో చూపిస్తాను గైస్. ఇవన్నీ ఫండమెంటల్స్, ఇవి తెలిస్తే ఇక్కడ ప్రాబ్లం న్యూమరికల్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, పోలార్ ప్లాట్, ఈ ఫ్రీక్వెన్సీ, ఈ పోలార్ ప్లాట్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్లోకి వస్తుంది కదా. ఎప్పుడు కూడా మీరు బాగా గమనించినట్లయితే స్టెబిలిటీ అనాలిసిస్ యూనిటీ చుట్టూ 1 చుట్టూ ప్లస్ ఆర్ మైనస్ 180 డిగ్రీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, రైట్, విత్ రిఫరెన్స్ టు యూనిటీ 1 అండ్ ప్లస్ ఆర్ మైనస్ 180 డిగ్రీ చుట్టూ తిరుగుతుంది. దానికి ఒక రీజన్ ఉంది. ఎలా అంటే గైజ్, మనకు తెలిసిందే కదా క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ C of S S by R of S సెకండ్ ఆర్డర్ సిస్టమ్. ఎలాగది, ఇట్స్ G of S by 1 plus G of S into H of S. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇదిగోండి, ఈ ఫండమెంటల్స్ తెలిస్తే కొంచెం ఈజీ అయిపోతుందని చెప్పి నేను ఇక్కడ నుంచి మొదలెట్టాను. ఇది కదా క్యారెక్టరిస్టిక్, వాడు అంటాడు క్యారెక్టరిస్టిక్ ఈక్వల్ టు 0 పోల్స్ దట్ విల్ డిసైడ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్తారు కదా. సో ఈజ్ ఈక్వల్ టు అంటే 1 ప్లస్ G of S గైస్, ఇది ఎప్పుడు కూడా యూనిటీ ఫీడ్బ్యాక్, అది H of S ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ వాట్ ఈస్ దిస్, G of S ఇంటూ H of S విల్ బీ ఈక్వల్ టు -1 కదా, రైట్. ఇదిగోండి ఇక్కడే, అందుకనే ఇదిగోండి -1. సో ఇక్కడ 1 ఉంది, స్టెబిలిటీ 1 చుట్టూ తిరుగుతుంది. అండ్ వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వన్, ఇది ఎలా రాసుకోవచ్చు, ప్లస్ J0 అని రాసుకోవచ్చు కదా, ఇందాక ఎక్కడ అనుకున్నాం కదా ఇలాగా. సో యా, ఇలాగా ఇదే పద్ధతిలో మ్యాగ్నిట్యూడ్ ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ G of S H of S విల్ బీ ఈక్వల్ టు, దీనికి మ్యాగ్నిట్యూడ్ కడితే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0, సో ఇట్స్ 1 గైస్, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. ఇదిగోండి ఇక్కడే, ఎందుకనే మ్యాగ్నిట్యూడ్ 1 చుట్టూ స్టెబిలిటీ తిరుగుతూ ఉంటుంది. ఇంకొకటి మళ్ళీ ఇక్కడికి రండి, ఇప్పుడు ఫేజ్ యాంగిల్ కడితే, యాంగిల్ GH కడితే ఇట్స్ గైస్, ఇది సమానంగా ఉంటుంది, రైట్. సో ఇదే ఇక్కడ అప్లై చేస్తే ఇట్స్ ప్లస్ మైనస్ 180 degrees మైనస్ tan ఇన్వర్స్ 0. ఇదిగోండి యాంగిల్ ప్లస్ మైనస్ 180 degree మైనస్ మెజారిటీ మైనస్ 180 degree తీసుకుంటారు. ఇందుకనే స్టెబిలిటీ అనాలిసిస్ 180 చుట్టూ, 1 చుట్టూ మ్యాగ్నిట్యూడ్ 1 చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఫేజ్ యాంగిల్ -180 degree చుట్టూ తిరుగుతూ ఉంటుంది, రైట్. అండ్ ఎప్పుడైతే మనము ఫ్రీక్వెన్సీ డొమైన్ స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటామో, వెన్ ద స్టెబిలిటీ ఈజ్ అనలైజ్డ్ విత్ రిఫరెన్స్ టు ఫ్రీక్వెన్సీ, 2 ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీస్ మనకు అవసరం అవుతుంది, గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. దానికి ఒక డెఫినేషన్ ఉంది. గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా, డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ప్లగిన్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఒమేగా అట్ విచ్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ యూనిటీ, ఒమేగా GC అవుతుంది అది, అక్కడ ఫేజ్ మార్జిన్ ఇవాల్యుయేట్ చేస్తారు. అండ్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ప్లగిన్ చేసుకుంటూ వెళ్తే ఫేజ్ యాంగిల్ -180 degree మనకు ఆ వాల్యూ వస్తుంది. ఆ ఒమేగాని ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటారు, అక్కడ గెయిన్ మార్జిన్ని ఇవాల్యుయేట్ చేస్తారు. గైస్ ఇది రెడ్ లైన్లో రాసుకోండి. జనరల్గా ఇది 2 marks డెఫినేషన్లో అడుగుతాడు, గెయిన్ మార్జిన్ ఫేజ్ మార్జిన్ అంటే ఏంటి అని చెప్పి, రైట్. సో ఇది చిన్న రివర్స్లో ఉంటుంది. ఫేజ్ మార్జిన్ is defined at omega GC, gain crossover frequency. Gain margin is defined at omega PC, phase crossover frequency, right. So example చేసినప్పుడు I'll solve a numerical now, ఆ ప్రాసెస్లో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఇదైతే రీజన్, ఏది 1 చుట్టూ కథ నడవడానికి, మ్యాగ్నిట్యూడ్ 1 చుట్టూ కథ ఎందుకు నడుస్తుందో, అండ్ ఫేజ్ యాంగిల్ -180 degree చుట్టూ ఎందుకు కథ నడుస్తుందో లెట్ మీ టెల్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ప్లస్ ఆర్ మైనస్ 180 degree అన్నాను కదా, ఇక్కడే చెప్తున్నాను. ఇది కదా మనకు మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న గ్రాఫ్ షీట్, ఓకే. సో 0 degree ఎక్కడ, దిస్ యువర్ 0 degree, రైట్. ఇలా వెళ్తే అది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, ఇది యాంటీ క్లాక్ వైజ్ కదా. యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళినప్పుడు ఇది +90 degree, అండ్ ఇలా వస్తే +180 degree, ఇదేమవుతుంది +270 degree.
అండ్ 360 0 360 అందుకే ఈక్వల్ కదా. సో ఇప్పుడు క్లాక్ వైజ్లోకి రండి, ఇలా రండి, ఇది క్లాక్ వైజేనా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యా. ఇలా వచ్చినప్పుడు ఇది 0 -45, ఇది -90 డిగ్రీ అవుతుంది, అండ్ ఇది -180 డిగ్రీ అవుతుంది. చూసారా, ప్లస్ -180 డిగ్రీ ఒకటే, రైట్. అవసరాన్ని బట్టి +180 డిగ్రీ తీసుకోవచ్చు, అవసరాన్ని బట్టి ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేయడానికి -180 డిగ్రీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ -270 అయిపోతుంది. ఈ రెండు ఈక్వల్ టు -360 ఈక్వల్ టు 0, రైట్. మరి ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇలా వచ్చినప్పుడు నెగిటివ్ ఫేజ్ యాంగిల్, ఐ మీన్ నెగిటివ్ యాంగిల్, ఇలా వచ్చినప్పుడు పాజిటివ్ యాంగిల్. ఫర్ సపోజింగ్ -165 ఎక్కడ ఉందండి, ఏ క్వాడ్రంట్లో ఉందండి. ఇప్పుడు ఇది 0 అన్నాం కదా, ఇది 90 డిగ్రీ +90 అన్నాము, ఇది +180, ఇది ప్లస్ ఈ లైన్ ఏదైతే ఈ పాయింట్ 0 పాయింట్ నుంచి ఈ లైన్ ఏదైతే ఉందో అది +270 అన్నాం కదా. +135 ఎక్కడ ఉందండి, ఇక్కడ ఈ క్వాడ్రంట్లో ఉన్నట్టుంది కదా. ఏ గాయస్, ఐఎమ్ సారీ, +135 అంటే ఇక్కడ రావాలి, +135, రైట్. అలాగా ఇది 0, ఇది -90, ఇది -180. మరి -170 ఇక్కడెక్కడ ఉన్నట్టు కదా. సో ఇది డాటెడ్ లైన్స్ ఇక్కడ ఉన్నట్టు. సో గైస్ ఇది, సో పోలార్ ప్లాట్ ఈ గ్రాఫ్ మీద ఇంకొకటి యాడ్ అవుతుంది. గ్రాఫ్లో ఒమేగా మనకు కనిపించదు, రైట్. గ్రాఫ్లో ఒమేగా మనకు కనిపించదు. మాగ్నిట్యూడ్ వాల్యూ కనిపిస్తుంది అండ్ ఫేజ్ యాంగిల్ వాల్యూ కనిపిస్తుంది గ్రాఫ్ మీద, రైట్. ఒక ఈక్వేషన్ పట్టుకొని దానికి పోలార్ కోఆర్డినేట్స్లోకి మార్చినప్పుడు అదే ఈక్వేషన్ని రెండు రకాలుగా రాస్తారు కదా, ఒకటి మ్యాగ్నిట్యూడ్కి రాస్తారు, ఒకటి ఫేజ్ యాంగిల్కి రాస్తారు. ఇదిగోండి యాంగిల్ కనిపిస్తుంది, 0 +45 +30 +65 +90 ఎక్సెట్రా అలాగా. మరి మ్యాగ్నిట్యూడ్ ఎక్కడ వస్తుందంటే ఇదిగోండి ఇక్కడ, ఇట్ మేబీ ఇదిగో ఈ సర్కిల్ కాన్సెంట్రిక్ సర్కిల్ అని చెప్తాడు. ఇది 0.1 కావచ్చు, ఇది 0.5 కావచ్చు, ఇది మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ నుంచి ఇది మ్యాగ్నిట్యూడ్ 1 కావచ్చు, రైట్. ఇక్కడ నుంచి ఇది మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు ఎక్కడైతే అండి, ఏ రాయి అయితే ఫలరాలు కొట్టుకుంటాను అన్నట్టు అది మైనస్ అది ఉండదు. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ అ మ్యాగ్నిట్యూడ్, అది -1 అన్న ఇట్స్ అ మ్యాగ్నిట్యూడ్. సో ఇది 1ని ఇండికేట్ చేయొచ్చు, ఇది 0.5 సర్కిల్ని ఇండికేట్ చేయొచ్చు, రైట్. సో అది సో ఇది ఫండమెంటల్స్. ఇది తెలిస్తే మనకు పోలార్ ప్లాట్ అనేది ప్లాట్ చేయడం ఈజీ అయిపోతుంది, రైట్. సో మేక్ ఎ నోట్ ప్లీజ్. ఒక చిన్న న్యూమరికల్ బేసిక్ ఫస్ట్ బిగినర్కి అర్థం కావడానికి సింపుల్ ప్రాబ్లం. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s is given as 1/s into 1 plus s into 1 plus 2s, రైట్. పోలార్ ప్లాట్ గీసి గెయిన్ మార్జిన్ ఫేజ్ మార్జిన్ ఇవాల్యుయేట్ చేయమని చెప్పి ఒక క్వశ్చన్ ఇస్తారు, రైట్. సో కళ్ళు మూసుకొని చేయాల్సింది ఏంటి, s is equal to j ఒమేగాలోకి రాసుకోవటమే, రైట్. సో ఇన్ దట్ కేస్ g of j omega s ప్లేస్లో j omega వచ్చేస్తుంది, విచ్ విల్ బీ ఈక్వల్ టు 1/s is equal to 0 plus j omega అని రాయొచ్చు కదా, ఇప్పుడే చెప్పాను, ఒమేగా ఇంటూ ఇది 1 plus j omega ఇంటూ ఇది 1 plus 2 s ప్లేస్లో j omega. ఇప్పుడు ఈ మొత్తం ఏదైతే ఉందో అది b అవుతుంది, ఇది 2 omega ఏదైతే ఉందో అది b, ఇది వచ్చేసి a అవుతుంది, రైట్. అది ఇట్స్ దిస్ ఇస్ ద b, కంప్లీట్ b, రైట్. సో ఈ ఈక్వేషన్ ఇలాగ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న వెంటనే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ మాగ్నిట్యూడ్ g ఆఫ్ j omega, తర్వాత ఇంకోవైపు యాంగిల్ g ఆఫ్ j omega రాసుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, 1/a ప్లస్ jb ఉంటే దాట్ విల్ బి ఇది యాంగిల్, ఈ మొత్తానికి యాంగిల్కి రాయాల్సి వస్తే ఇట్స్ ఇది దిస్ వన్ విల్ బి 0. ఇప్పుడు -tan ఇన్వర్స్ b/a అవుతుంది. ఒకసారి చూడండి, దిస్ విల్ బి 1 plus j0, ఓకే, ఇది 0 అయిపోతుంది, మైనస్ ఇది అది మిగులుతుంది, రైట్. అది ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు అవసరం వచ్చింది అది. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఈక్వేషన్కి మాగ్నిట్యూడ్ రాస్తే వాట్ విల్ బీ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్, మాగ్నిట్యూడ్ g ఆఫ్ j omega విల్ బీ ఈక్వల్ టు గైస్ ఇందాక చెప్పుకున్నట్టు ఇట్స్ √0² ప్లస్ ω² కదా. 0 ఇంకా దానికి వాల్యూ లేదు, అండర్ రూట్ ω², దట్ విల్ బి సింప్లీ ఒమేగా ఇంటూ √1 plus ω², 1² plus ω², it will be 1 plus ω² into
ఇది ఈ స్క్వేర్ 1 ప్లస్ ఈ మొత్తం స్క్వేర్ 2 ఒమేగా హోల్ స్క్వేర్, దాట్ విల్ బి 4 ఒమేగా స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్కి ఎక్స్ప్రెషన్, రైట్. ఇంకోవైపు యాంగిల్ గీస్తే, ఐ మీన్ ఫేజ్ యాంగిల్ ఆఫ్ జీ ఆఫ్ జే ఒమేగా ఎలా రాయొచ్చు గైస్? ఇది 0 అయిపోతుంది ఎందుకంటే ప్లస్ జే ఇమాజినరీ లేదు కాబట్టి 0/1 tan inverse 0, that will be 0. దీనికి ఎక్స్ప్రెషన్ ఎలా అంటే మైనస్ గైస్ ఇదిగోండి ఇందాక నేను చేసి పెట్టేశాను. ఇట్స్ ఐ రిపీట్ 0 ప్లస్ జేబి, that will be equal to tan inverse b/0 tan inverse infinity, that will be equal to 90. tan inverse infinity equal to 90. ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి వచ్చినప్పుడు -90 రాసుకుంటాం, -90 degrees. ఇది కూడా సెకండ్ ఫ్యాక్టర్కి మైనస్ tan inverse b/a ఒమేగా/1, అందుకని సింప్లీ ఒమేగా ఉంటుంది. మైనస్ ఈ రెండో ఫ్యాక్టర్కి tan inverse b/a, a వచ్చేసి 1, 2 ఒమేగా/1, ఇట్స్ 2 ఒమేగా, స్ట్రైట్ అవే 2 ఒమేగా. గైస్ అయింది. దిస్ ఇస్ ఫర్ ద మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ప్రెషన్ అండ్ దిస్ ఇస్ ఫర్ ద ఫేజ్ యాంగిల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ని పట్టుకొని ప్రాసెస్ మొదలు పెట్టాలి. అండ్ గైస్ ఎప్పుడు రిమెంబర్ ఒక్కటే ప్రొసీజర్, ఒమేగా ఈక్వల్ టు 0 ఎక్కడ ప్లాట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్తుంది, ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్తుంది, రైట్. ఇదైతే కళ్ళు మూసుకొని ఇదైతే చేయాల్సి వచ్చిందే. ఒమేగా ఈక్వల్ టు 0 దగ్గర వెంటనే పెట్టేస్తాము. ఒమేగా ఎక్కడైతే ఒమేగాలు ఉన్నాయో అక్కడ డిఫరెంట్ ప్లేస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 విల్ హ్యావ్ సమ్ వాల్యూ. ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫినిటీ అది కట్టేస్తాము. అండ్ మధ్యలో కొన్ని వాల్యూస్ కూడా ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. స్టెబిలిటీ గురించి మాట్లాడాల్సి, ఫేజ్ మార్జిన్, గెయిన్ మార్జిన్ ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే అది చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కేసులో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ప్లగ్ ఇన్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఎంత వస్తుంది, ఏ ఫేజ్ యాంగిల్ దగ్గర ఆ మ్యాగ్నిట్యూడ్ ఉంది చెప్తుంది. సో ఒమేగా ఈక్వల్ టు 0, ఫేజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ జే ఒమేగా 1/0. ఈ మొత్తం ఇక్కడ 0 వస్తే ఈ మొత్తం 0 అయిపోతుంది కదా. అండ్ 1/0 దాట్ విల్ బి ఇన్ఫినిటీ, రైట్. ఒమేగా ఈక్వల్ టు 0 దగ్గర మ్యాగ్నిట్యూడ్ అంట ఇన్ఫినిటీ అంట. అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ -90 degrees, ఓకే. మైనస్ ఇది ఒమేగా ఈక్వల్ టు 0 దగ్గర మనం చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఒమేగా ఈక్వల్ టు దగ్గర -90 మైనస్ tan inverse 0 మైనస్ tan inverse 0 అది 0నే. సో మనకు ఒమేగా ఈక్వల్ టు 0 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీ వచ్చింది, ఫేజ్ యాంగిల్ -90 degrees వచ్చింది, రైట్. మీరు మీ క్లాస్లో టీచర్ స్కిప్ చేశారో లేకపోతే మీరు మర్చిపోయారో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గీయటానికి జనరల్గా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, రైట్. ఇది నేను గీసి చూపిస్తాను. హోల్డ్ ఆన్. ఒమేగా ఈక్వల్ టు 0 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీ, ఫేజ్ యాంగిల్ ఎంత -90 degree, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎక్కడెక్కడైతే ఒమేగా ఉందో దాట్స్ ప్లగ్డ్ ఇన్ విత్ ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఒమేగా ఈక్వల్ టు 0 అయితే ప్లాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, ఏ ఫేజ్ యాంగిల్ దగ్గర స్టార్ట్ అవుతుందో చెప్తుంది. ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ ప్లగ్ ఇన్ చేస్తే ఎక్కడ ప్లాట్ ఎక్కడ టెర్మినేట్ అవుతుంది, ఏ ఫేజ్ యాంగిల్ దగ్గర టెర్మినేట్ అవుతుందో చెప్తుంది, రైట్. సో ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఈ ఈక్వేషన్లో ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెట్టుకుంటే 1/ఇన్ఫినిటీ 0 అయిపోతుంది కదా. సో ఒమేగా ఈక్వల్ టు ఇదిగో రెడ్ దాంతో రాస్తున్నాను. ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర, ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర ఇది వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జే ఒమేగా. అంటే ప్రతి ప్రాబ్లంకి మారుతుందా అంటే లేదు, ఇదే ప్రొసీడ్యూర్ ఫర్ షూర్, రైట్. ఒమేగా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 1/ఇన్ఫినిటీ, దాట్ విల్ బి 0. ఇదిగో ఇక్కడ అక్కడికి రండి. దిస్ ఇస్ ఫర్ ఒమేగా ఈక్వల్ టు 0 కదా ఫేజ్ యాంగిల్, దిస్ ఇస్ ఫర్ ఒమేగా ఈక్వల్ టు 0. మరి ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేస్తే tan ఇన్వర్స్ ఇన్ఫైనైట్ అది 90 అవుతుంది. సో ఒమేగా ఈక్వల్ టు 0, ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫేజ్ యాంగిల్ అట్ ఇన్ఫైనైట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు -90 ఇండిపెండెంట్ ఆఫ్ ఒమేగా, -90 యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది, ఓకే.
సో మైనస్ tan ఇన్వర్స్ ఇన్ఫైనైట్ మైనస్ tan ఇన్వర్స్ 2 ఇన్ఫైనైటే కదా, ఇంకా 2 ఇన్ఫైనైట్ 3 ఇన్ఫైనైట్ రైస్ టు ఇన్ఫైనైట్ అయ్యి నాకు 100 అదే కదా. సో దిస్ విల్ బీ ఈక్వల్ టు గైస్ minus 90 degrees యాజ్ ఇట్ ఈస్, minus 90 degrees అండ్ మైనస్ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అది 90 degrees, మైనస్ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అది కూడా 90 degrees. ఓకే, సో మొత్తం చేస్తే మైనస్ 270 degrees. గైస్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను ఇప్పుడు గ్రాఫ్ గీసి చూపిస్తాను, ఎరేస్ చేస్తాను, మళ్ళీ వేస్తాను, ఇక్కడ తెలియాలి కదా. సో గైస్ ఇది కదా మనకు గ్రాఫ్ షీట్, ఇది గ్రాఫ్ షీట్. సో ఇది ఎలా చూపిస్తాం? హలో ఏదది ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర గైస్ మైనస్ 90 కదా, ఇదిగోండి మైనస్ 90. ఒమేగా ఈక్వల్ టు 0 దగ్గర ఫేజ్ యాంగిల్ మైనస్ 90, మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఇన్ఫైనైట్, ఇదిగో 0 డిగ్రీ. ఇది క్లాక్ వైజ్ వస్తే ఇది క్లాక్ వైజేనా, క్లాక్ వైజ్ వస్తే ఇది మైనస్ 90 డిగ్రీ. ఓకే, సో మైనస్ 90 డిగ్రీ ఇన్ఫైనైట్ ఎలా చూపిస్తామంటే మైనస్ 90 డిగ్రీకి ప్యారలల్గా ఒక లైన్ వేసేటమే అంతే. ఇటే అనేది ఎవరికైనా డౌట్ వస్తుంది, అది ఓపికంటే చెప్పుకోవచ్చు, లైక్ అది అటు రాదు, అంత డౌట్ఫుల్గా ఉంటే లాస్ట్లో ప్రాబ్లం అయిపోయాక అది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఐ టెల్ యూ ద రీజన్. సో ఇలా అయితే వస్తుంది. ఓకే, ఇటు నుంచి మొదలవుతుంది, రైట్. అండ్ ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ 0, ఇది ఇన్ఫైనైట్ అది ఎక్కడో ఉంది, ఇది 1, ఇది 2, ఇది 100. ఇన్ఫైనైట్ ఎక్కడి నుంచో వస్తుంది, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫైనైట్ నుంచి వస్తుంది. మైనస్ 90 డిగ్రీస్కి ప్యారలల్గా ఇది గీసేస్తాం, ఇంతేనండి, నమ్మాలండి, రైట్. అండ్ ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ 0, ఫేజ్ యాంగిల్ ఎంత మైనస్ 270. అంటే చూడండి ఇది మైనస్ 90, మైనస్ 180, మైనస్ 270 కదా. సో ఇలా వచ్చి ఏదో వాల్యూ ఒమేగా దగ్గర ఎంతో కొంత మ్యాగ్నిట్యూడ్తో మైనస్ 180 డిగ్రీ క్రాస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ గైజ్ ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడే మ్యాగ్నిట్యూడ్ 1 తగలదు. ఓకే, మార్జినల్ స్టేబుల్ సిస్టమ్కి ఇది సమానం అవుతుంది. ఇది 1 కాదు, అది 180 డిగ్రీ, ఏదో ఒక వాల్యూ ఒమేగా దగ్గర 180 డిగ్రీ తగులుతుంది. ఇది మ్యాగ్నిట్యూడ్ 1 కాదు, రైట్. సో ఇలాగా ఇక్కడ నుంచి మైనస్ 90కి ప్యారలల్గా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వచ్చి ఏదో ఒక వాల్యూ ఒమేగా దగ్గర 180 డిగ్రీ తగులుతుంది, ఎంతో కొంత మ్యాగ్నిట్యూడ్తో. అది ఈ లెక్క ప్రకారం 0 కదా, 270 డిగ్రీ దగ్గర ఇదిగోండి, ఇది యాక్చువల్గా ఇది మనము ఈ వాల్యూ కట్టాల్సి వస్తుంది, దాన్ని బట్టి గెయిన్ మార్జిన్, ఫేజ్ మార్జిన్ కట్టాల్సి వస్తుంది, రైట్. మైనస్ 90 ఇన్ఫైనైట్ ప్యారలల్గా వస్తుంది. అండ్ డెఫినెట్గా ఎక్కడో దగ్గర ఏదో ఒక ఒమేగా దగ్గర మైనస్ 180 తగులుతుంది. ఆ తర్వాత మైనస్ 270 దగ్గర ప్లాట్ 0 మ్యాగ్నిట్యూడ్తో టెర్మినేట్ అయిపోతుంది. ఇది ఇలా చూపించాల్సి వస్తుంది. ఇంకా ఇది ఇంటర్వెల్లే, నోట్ చేసుకో గైస్. ఇప్పుడు 2 వాల్యూస్ ఆఫ్ ఒమేగాని వెతుక్కుంటూ మనం వెళ్ళాల్సి ఉంటుంది, ఈ ఈక్వేషన్స్లో ప్లగ్ ఇన్ చేసుకుంటూ 2 వాల్యూస్ ఆఫ్ ఒమేగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ పోలార్ ప్లాట్ అయినా ఇదే ప్రొసీడ్యూర్. ఇంకొక ప్రొసీడ్యూర్ ఉంది, బట్ బ్యాక్ బెంచర్స్కి, మా లాంటి బ్యాక్ బెంచర్స్కి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ప్లగ్ ఇన్ చేసుకొని ఎక్కడైతే మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుందో, ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ప్లగ్ ఇన్ చేసుకుంటే ఎక్కడైతే మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుందో ఆ ఒమేగా పట్టుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకెళ్తే ఏదో ఒక ఫేజ్ యాంగిల్ వస్తుంది, రైట్. అండ్ ఇంకొకటి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ప్లగ్ ఇన్ చేసుకుంటూ వెళ్తాము, ఏదో ఒక ఒమేగా దగ్గర మైనస్ 180 డిగ్రీ అది తగులుతుంది. ఎలా అయితే ఇందాక ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ ప్లగ్ ఇన్ చేసుకుంటే మైనస్ 270 డిగ్రీ తగిలిందో, అలాగా ఒమేగా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ప్లగ్ ఇన్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర మైనస్ 180 తగులుతుంది. ఆ ఒమేగా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, ఆ వాల్యూస్ మనకు కావాల్సి వస్తుంది, రైట్. ఐ రిపీట్, ఒమేగా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా, ఏ ఒమేగా ఇటువైపు ఒమేగా ఈక్వల్ టు ఆ వాల్యూ ఆఫ్ ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు 1 రావాలి. ఆ ఒమేగా తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఆ కరెస్పాండింగ్ ఫేజ్ యాంగిల్ కావాలి. అలాగా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా, ఎక్కడ ఏ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా, ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా కావాలి, వాల్యూ ఆఫ్ ఒమేగా ప్లగ్ ఇన్ చేస్తే మైనస్ 180 డిగ్రీ వస్తుంది. ఆ ఒమేగా తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంతో కడతాం, ఆ 2 ఒమేగా వాల్యూస్ మనకి కావాల్సి వస్తుంది, రైట్. ఇంకా ర్యాండమ్గా క్యాల్కులేటర్ అవసరం చాలా ఉంది. ఇప్పుడు కైజా ర్యాండమ్గా ఒమేగా ఈక్వల్ టు 1 ప్లగ్ ఇన్ చేసుకొని చూద్దాం. ఓకే, ఒమేగా ఈక్వల్ టు 1 ప్లగ్ ఇన్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఒమేగా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జీ ఆఫ్ జే ఒమేగా గైస్ ఇట్ విల్ బి 1/2
ర్యాండమ్గా 1 ఎందుకని చెప్పి నా స్టూడెంట్స్ నన్ను అడిగారు లైవ్ క్లాసెస్ అయినప్పుడు. ఇట్స్ అ ర్యాండమ్ పికప్, రైట్? కాకపోతే ఈ ప్రాబ్లం చేసే ముందు నేను చేసేసాను కాబట్టి ఐ విల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. అట్లీస్ట్ ఒక ఐఎమ్ థరో విత్ ద ఆన్సర్. లెట్ మీ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. ఒమేగా ఈక్వల్ టు 1 అంటే 1 ఇంటూ అండర్ రూట్ 1 అంటే 2 ఇంటూ అండర్ రూట్ ఇట్స్ 4 ప్లస్ 1 ఇట్స్ 5. సో ఈ వాల్యూ ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇట్స్ 1 డివైడెడ్ బై రూట్ 2 ఇంటూ రూట్ 5 కదా గైస్. ఇట్స్ 0.316 గైస్. రిమెంబర్ అది డిగ్రీస్లో ఉండాలండి. ఆఫ్ కోర్స్ పై లేదు కాబట్టి అండ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే గైస్. అది చేసినప్పుడు మాత్రం అది డిగ్రీస్లో ఉండాలి. ఓకే, సో ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ వచ్చి 0.31. మనకు కావాల్సింది 1. సో ర్యాండమ్గా ఇంకొకటి ఒమేగా ఈక్వల్ టు లెట్స్ సే 0.5 అంటే 1కి అటు ఇటు చూద్దాం. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జీ ఆఫ్ జే ఒమేగా అట్ ఒమేగా ఈక్వల్ టు 0.5 అంటే అది రాసుకుంటాం 1/0.5 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ 0.5 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ 4 ఇంటూ 0.5 స్క్వేర్. ఈ మొత్తం ఇలా వస్తుంది కదా. ఇది ఏంటో చూద్దాం గైస్. ఇట్స్ వాట్ ఇస్ దాట్ 1 డివైడెడ్ బై 0.5 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ 0.5 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ 4 ఇంటూ 0.5 స్క్వేర్. దాట్ ఈస్ ఈక్వల్ టు గైస్ దగ్గరికి వచ్చాం 1.2 అంట. 1.26 వచ్చింది. ఒమేగా ఈక్వల్ టు 0.5 పెట్టుకుంటే అంటే దీనికి దగ్గరలో ఉన్నాం. ఎక్కడ ఇంతవరకు వెళ్ళకూడదు, తగ్గిపోయింది. ఇక్కడికి జస్ట్ దగ్గరలో ఉన్నాం, అటు ఇటు దగ్గరలో ఉన్నాము. సో లెట్స్ సీ ఇఫ్ ఒమేగా ర్యాండమ్గా ఇట్స్ అ ర్యాండమ్ పికప్. ఓకే, ఒమేగా ఈక్వల్ టు 0.6 తీసుకుందాం ఫర్ సపోజింగ్. సో మ్యాగ్నిట్యూడ్ జీ ఆఫ్ జే ఒమేగా విల్ బీ ఈక్వల్ టు ఇలా రాసుకుంటామండి. ఇట్స్ 0.6 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ 0.6 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ 4 ఇంటూ 0.6 స్క్వేర్. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్. ఓకే, సో దాట్ విల్ బీ వాట్ ఇస్ దాట్ 1 డివైడెడ్ బై 0.6 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ 0.6 గైజ్. యా క్లాస్ అయితే పిల్లల చేత చేయించేసేవాడిని. ఇట్స్ వి గ్యాట్ ఇట్. ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాం. 0.9 అన్నారు. 0.9 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 అని తీసుకోవచ్చు గైస్. మీ టీచర్స్ చెప్పే ఉంటారు కదా 0.9 సమ్ డెసిమల్ వస్తే. ఇదిగోండి మనకు ఇదిగో ఈ ఒమేగాని మనం వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఓకే, డెఫినేషన్ ప్రకారం ఏ ఒమేగా వాల్యూ దగ్గర అయితే మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుందో ఆ ఒమేగాని ఒమేగా జీసీ అని చెప్పి చెప్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఒమేగా ఈ వాల్యూ ఆఫ్ ఒమేగా ఇక్కడ ప్లగ్ఇన్ చేస్తాం. అప్పుడు చేసినప్పుడు యాంగిల్ జే ఆఫ్ ఒమేగా దాట్ విల్ బీ ఈక్వల్ టు -90 degrees మైనస్ tan ఇన్వర్స్ ఏ ఒమేగా అంటే ఒమేగా జీసీ. ఓకే, 0.6 మైనస్ tan ఇన్వర్స్ 2 ఇంటూ 0.6. guys, if I'm not wrong ఇది -171 ఏదో రావాలి అండ్ డిగ్రీస్, దాట్ టు ఇన్ డిగ్రీస్ చేసేద్దామా అది కూడా. ఇట్స్ -90 మైనస్ షిఫ్ట్ tan ఇన్వర్స్ 0.6 మైనస్ షిఫ్ట్ tan ఇన్వర్స్ 2 ఇంటూ 0.6 of course. yeah, -171.1 వచ్చింది. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 171 -171 డిగ్రీ. ఇప్పుడు మనం ఇది చూపించాలి. ప్లాట్ వచ్చేసి 90 డిగ్రీ ప్యారల్గా ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో వస్తుంది కదా. అలా వస్తూ -171 డిగ్రీ దగ్గర మ్యాగ్నిట్యూడ్ 1తో కట్ అవుతుందని చెప్పి చూపిస్తాము. ఓకే, మళ్ళీ చూపిస్తా గ్రాఫ్ వేసినప్పుడు మళ్ళీ. తర్వాత గైజ్ ఇంకొకటి
ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మాగ్నిట్యూడ్ 1 దొరికేసింది. ఇప్పుడు ఇటువైపు వెతుక్కుంటూ వెళ్ళాలి, ఇటువైపు. అలాగే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఇదిగోండి, ఒమేగా ఈక్వల్ టు 1 దగ్గర స్టార్ట్ చేశాను, ఒమేగా ఈక్వల్ టు 7 దగ్గర స్టార్ట్ చేశాను, ఒమేగా ఈక్వల్ టు 0.6, లక్కీగా 0.6 దగ్గరే 0.9 తగిలేసింది, అది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. సో అది ఒమేగా జీసీ తీసేసుకున్నాం. ఒమేగా జీసీ గైస్, ఇట్ షుడ్ బి ఇన్ రెడ్. ఒమేగా జీసీ, ఒమేగా జీసీ, ఒమేగా పీసీలు కావాలి కదా మనకి. సో ఇప్పుడు ఇదే రకంగా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా, ఈ ఒమేగా వాల్యూస్లో ప్లగిన్ చేస్తూ ఎక్కడ -180 డిగ్రీ తగులుతుందో అది మనం వెతకాలి. ఓకే, సో గైస్ ఒమేగా ఈక్వల్ టు 0.707, ఒమేగా ఈక్వల్ టు 0.707 ప్లగిన్ చేస్తే యాంగిల్ జీ ఆఫ్ జే ఒమేగా that will be equal to -90 degree minus tan inverse 0.6 minus tan, sorry, 0.707. ఓకే, ఏమనుకున్నాం, 707 tan minus tan inverse 2 into 0.707. okay, so let's check if what is that. entadi, it's -90 minus tan inverse 0.707 minus tan inverse 2 into 0.707, close the bracket. The answer is, hey guys, minus 179.99, which is approximately equal to -180 degrees. okay, so ఇప్పుడు ఈ వాల్యూ ఆఫ్ ఒమేగా ఏమవుతుంది గైస్, ఇట్స్ ఇన్ రెడ్. నా ఇది మనకి ఒమేగా, ఇది జీసీ, ఇది ఒమేగా పిసి. ఇదిగోండి డెఫినేషన్. ఒమేగా జీసీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా at which the magnitude is equal to 1. Omega PC is defined as the value of omega at which the phase angle is -180 degrees. రైట్, సో ఇప్పుడు ఇంతతో ఆగకూడదు కదా, ఈ వాల్యూ, ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంత చూడాలి అంటే, హౌ మచ్ ఇట్ ఈస్ ఒమేగా ఈక్వల్ టు 0.707 ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు ఆ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జీ ఆఫ్ ఒమేగా పీసీ, బట్ ఒమేగా పీసీ 1 ఎంతండి, ఇట్స్ 0.707 ఇంటూ అండర్ రూట్ 1 plus 0.707 square into under root 1 plus 2 times 2 na 4 times, so 4 times 0.707 square. ఒకసారి ఇది ఆన్సర్ రాబట్టండి. ఇట్స్ what's that, 1 divided by 0.707 into under root 1 plus 0.707 square into under root 1 plus 4 into 0.707 square, that will be equal to, guys, it's a 0.66, right? ఒమేగా జీసీ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఇంత, ఫేజ్ యాంగిల్ ఇంత, ఒమేగా పీసీ ఈ వాల్యూ, ఇక్కడ యాంగిల్ -180 డిగ్రీ, మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 0.66. మేక్ ఎ నోట్ ప్లీజ్. గైజ్, ఈ 4 వాల్యూస్తో మనము పోలార్ ప్లాట్ గీసేసేయచ్చు. అండ్ అడిగిన క్వశ్చన్లో ఫేజ్ మార్జిన్, గెయిన్ మార్జిన్ ఇవాల్యుయేట్ చేసేసి స్టెబిలిటీ గురించి కూడా చెప్పేసేయచ్చు. స్టేట్మెంట్ ఉంది కదా, క్యాలిక్యులేట్ చేసిన గెయిన్ మార్జిన్ పాజిటివ్ అయితే, ఫేజ్ మార్జిన్ పాజిటివ్ అయితే సిస్టమ్ స్టేబుల్ అని చెప్పి ఈ వాల్యూస్ నుంచి ఇవాల్యుయేట్ చేసేయచ్చు. రైట్, సో గ్రాఫ్ తీసుకుంటే గైజ్ ఇది కదా గ్రాఫ్. నౌ దిస్ ఇస్ ఆర్ కంప్లీట్ గ్రాఫ్ విత్ ఇది 0 degrees, ఇలా వస్తే యాంటీ క్లాక్ వస్తే +90, ఇటువైపు వస్తే ఎక్కడో -90 degrees, అండ్ +-180 degrees, అండ్ ఇలా వస్తే ఇది -270 degrees. ఒమేగా ఈక్వల్ టు 0, మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఇన్ఫైనైట్. అది మ్యాగ్నిట్యూడ్ మనం గీసి చూపించలేము, ఇన్ఫైనైట్ బ్లాక్ పెన్తో గీస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఓకే, -90 degree ప్యారలల్గా ఇన్ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్తో ఇలా వస్తుంది ఒక ప్లాట్. ఓకే, ఇది అయిపోయింది. వీ హ్యావ్ షోన్ దిస్ వన్. ఒమేగా ఈక్వల్ టు 0 దగ్గర ఇది ఇలాగే జరుగుతుంది, ఇది జరిగింది. ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్, అది లాస్ట్లోకి ఇద్దాము. ఇదిగోండి వాట్ కమ్స్ ఫస్ట్, ఇలా వచ్చినప్పుడు ఇదిగోండి -171, దిస్ కమ్స్ ఫస్ట్. ఒమేగా మనకు ఇక్కడ కనిపించదు. ఒమేగా జీసీ దగ్గర, ఒమేగా జీసీ ఎంతైనా 0.6 అంట, మ్యాగ్నిట్యూడ్ 1,
ఫేజ్ యాంగిల్ -171 గైస్, ఇక్కడ కొంచెం అటెన్షన్, -90 డిగ్రీస్ -180 డిగ్రీస్. మరి ఆ -171 ఎక్కడ వస్తుందండి, ఎక్కడ తగులుతుంది మనకి? -171 ఇది మధ్యలో ఇట్స్ సంథింగ్ -171 రఫ్గా ఇక్కడెక్కడో తగులుతుంది కదా, -170 డాటెడ్ లైన్స్లో -171 డిగ్రీస్ రఫ్గా తగులుతుంది గైస్. అక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంతంట? మ్యాగ్నిట్యూడ్ ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ 0 నుంచి ఇది మ్యాగ్నిట్యూడ్ 1తో నేను గీసిన సర్కిల్ అనుకుందాం. మనం గీసుకున్న ఈ మ్యాగ్నిట్యూడ్, ఈ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో 1 అనుకుందాం ఈ మొత్తంగా. ఓకే, మ్యాగ్నిట్యూడ్ 1తో మనం ఒక సర్కిల్ గీసుకున్నాము. ఇది మ్యాగ్నిట్యూడ్ 1 రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. సో ఇదిగోండి, ఇక్కడ ఇది ఏదైతే ఉందో, ఈ ప్లాట్ ఏదైతే ఉందో ఇది ఇలా వస్తూ 1, ఇదిగోండి ఈ ప్లాట్ -171 దగ్గర 1 మ్యాగ్నిట్యూడ్తో క్రాస్ అవుతుంది. ఇది చూపించాలి మీరు, ఇలాగొచ్చి ఇలాగా క్రాస్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇదేం చెప్తుంది? ఒమేగా పీసీ ఈజ్ ఈక్వల్ 0.70 దగ్గర మనకి ఇది కనిపించదు. మ్యాగ్నిట్యూడ్ 0.66తో, అంటే ఇదిగోండి ఇది 1 అయినప్పుడు మ్యాగ్నిట్యూడ్ దీనికి ఇక్కడ నుంచి దీనికి సగంలో 0.5 ఉండొచ్చు. ఇది 0.5 అంటే దీనికి దగ్గరలో 0.6 కదా, దీనికి దగ్గరలో 0.6. ఇది మ్యాగ్నిట్యూడ్ 0.6 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లాట్ ఏదైతే ఉందో -180 దగ్గర మ్యాగ్నిట్యూడ్ 0.66తో, మ్యాగ్నిట్యూడ్ 0.66తో ఇలాగ క్రాస్ అవుతుంది. ఓకే, ఇలా వచ్చింది 171 దగ్గర, లెక్క ప్రకారం -171 దగ్గర 1 మ్యాగ్నిట్యూడ్తో క్రాస్ అవుతుంది. అండ్ -180 డిగ్రీ దగ్గర 0.6 మ్యాగ్నిట్యూడ్తో 66 మ్యాగ్నిట్యూడ్తో క్రాస్ అవుతుంది. అండ్ తర్వాత ఎక్కడ ఇలా వెళ్తూ డెఫినెట్గా ఇలాగే ఉంటుంది, ఇలా వస్తూ -270 డిగ్రీస్ దగ్గర, -270 ఇదిగోండి, -270 డిగ్రీ దగ్గర 0 మ్యాగ్నిట్యూడ్తో క్లోజ్ అయిపోతుంది. సో ఇది పోలార్ ప్లాట్. సింపుల్గా ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్కి మనం గీసి చూపించాల్సిన పోలార్ ప్లాట్. ఇక్కడ నుంచి గైజ్ ఒమేగా జీసీ దగ్గర మనము ఫేజ్ మార్జిన్ ఇవాల్యుయేట్ చేస్తాము. ఒమేగా పీసీ దగ్గర గెయిన్ మార్జిన్ ఇవాల్యుయేట్ చేస్తాం. ఓకే, సో గెయిన్ మార్జిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ గెయిన్ margin will be equal to 1 by resultant gain at omega pc. ఇదిగోండి omega pc దగ్గర resultant gain ఇది, అంటే gain margin will be equal to 1 by 0.66. that will be equal to ఎంత, as it's 1 divided by 0.66, it's 1.5. నా గుర్తులో 1.49 ఇచ్చాడు, మనకు వచ్చింది 1.5. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ గైస్, ఇట్స్ ఇన్ పాజిటివ్. సో ఈ సిస్టమ్ ఇదని చెప్పొచ్చు గైస్. ఈ వాల్యూ ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది 0.66 ఇది కదా, ఇక్కడ నుంచి 0 నుంచి ఇది 0.66 అట్ ఒమేగా పీసీ. ఈ వాల్యూ మ్యాగ్నిట్యూడ్, ఈ వాల్యూ నుంచి గెయిన్ మార్జిన్ తీసుకుంటాము. తర్వాత గైస్ ఫేజ్ మార్జిన్ ఎక్కడ వస్తుంది? ఫేజ్ మార్జిన్ PM will be 180 degrees plus resultant angle at phase margin at omega GC. ఇది ఉంటుంది మీకు. దీని అర్థం ఏంటంటే అదే phase margin is equal to 180 plus the resultant phase at omega GC. ఒమేగా జీసీ దగ్గర ఎంత ఉందండి? ఇదిగోండి మనకు ఒమేగా జీసీ. రిజల్టెంట్ ఫేజ్ ఎంత? ఇదిగోండి. సో వాట్ వీ హ్యావ్ ఎస్ 180 ప్లస్ ఆఫ్ -171 ఇట్ ఈస్ ఈక్వల్ టు 9 degrees. ఇది పాజిటివ్లోనే ఉంది. సో ఫేజ్ మార్జిన్ ఇది గైస్. వాడు అడిగిన ఫేజ్ మార్జిన్ వాల్యూ ఇది అండ్ గెయిన్ మార్జిన్ వాల్యూ ఇది. సో వాడు అడిగింది ఇది. సో బోత్ ఆర్ ఇన్ పాజిటివ్స్ అండ్ సో ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్ అని చెప్పొచ్చు. రైట్, వెరీ బేసిక్ వన్. ఇది అర్థమైతేనే మనకు నైక్విస్ట్ ప్లాట్ అర్థమవుతుంది. నైక్విస్ట్ ప్లాట్లో దీనికి ఇన్వర్స్లో ఇది ఇలాగా ఇన్వర్స్లో గీసేసేటమే. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్కి పోలార్ ప్లాట్ కట్టి ఇన్వర్స్ పోలార్ ప్లాట్ ఇలా గీసేస్తాం. దట్ లీడ్స్ అస్ టు నైక్విస్ట్ ప్లాట్. ఓకే,
సో ఇది వితౌట్ కే అండ్ వితౌట్ జీరో, పైన న్యూమరేటర్లో ఏం లేకుండా, న్యూమరేటర్లో ఉన్నా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. ఈ 4 వాల్యూస్ చాలు పోలార్ ప్లాట్ని ఇవాల్యుయేట్ చేయడానికి. అండ్ అర్థమైందని అనుకుంటున్నాను. గైజ్, సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ షేర్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.